బంధువులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముద్దురాజులందరూ ఈరోజు మరి ముద్దురాజ్ చైతన్య వేదిక, అలాగే ముద్దురాజ్ యువసేన, అలా ముద్దురాజ్ ఐక్యత, మరి అన్ని ఏవైతే సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాల ద్వారా ఈరోజు గాంధీ భవన్ని చేయడం జరిగింది. ఈరోజు గాంధీ భవన్ ముట్టడిలో ముఖ్యంగా మన శివ ముద్దురాజ్ గారు ముద్దురాజ్ చైతన్య వేదిక నుండి మరి ఏదైతే ముద్దురాజులకు జరిగిన అన్యాయంపై, అలాగే కోకాపేటలో ఇచ్చిన 5 ఎకరాల భూ కబ్జాలు, మరి దాన్ని ముద్దురాజ్ భవన్ కట్టకపోవడంపై, అలాగే మరి ఇంకా బోళ్ళ గణేష్ ముద్దురాజ్ మన ముద్దురాజ్ యువసేన తెలంగాణ అధ్యక్షుడు, అలాగే సత్య ముద్దురాజు, తర్వాత ఇంకా ఇతర నాయకులు ఎవరైతే ముద్దురాజుల కోసం పోరాటం చేస్తారో వాళ్ళకందరికీ అండగా నిలబడుతూ ఈరోజు నా పేరు నీరిటి ఆంజనేయులు ముద్దురాజ్. నేను కూడా మరి షాబాద్ నుంచి ముద్దురాజ్ సంఘానికి నేను కూడా ఒక గ్రూప్ పెట్టాను. నేను 6 సంవత్సరాల నుంచి మరి 7-8 సంవత్సరాల నుంచి ముద్దురాజుల కోసం నేను కూడా చాలా పోరాడుతున్నాను. మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ అన్ని ఏమవుతున్నాయని చెప్పేసి మన వీళ్ళు ముద్దురాజు నాయకులు అడిగితే దానికి సమాధానం చెప్పకుండా మరి ఈయన బొర్రా జ్ఞానేశ్వర్ గారు సమాధానం చెప్పాలి, వాకిటి శ్రీహరి గారు మంత్రి గారు సమాధానం చెప్పాలి, అలాగే మరి ఈయన బండ ప్రకాష్ గారు మరి ఆయన కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. ఈరోజు ఏదైతే న్యాయం చేయమని చెప్పేసి మరి గాంధీ భవన్కు వెళ్ళి అడుగుదామని వెళ్తే అందరినీ ఎక్కడొకలా నిర్బంధం చేసి అరెస్ట్ చేయడం జరిగింది. మరి నేను కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే నాకు వేరే కొంచెం పని వల్ల వెళ్ళకపోయినా ముదిరాజులందరూ తెలంగాణలో ముదిరాజులందరూ ఏకమయ్యి మరి కాంగ్రెస్ ప్రభుత్వమైనా సరే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరైనా సరే మనకు ఒక 5 డిమాండ్లను మనం పరిష్కరించుకోవాలని చెప్పి వేడుకుంటున్నాను. ఒకటి మెయిన్ డిమాండ్ మనం బీసీ డి నుండి బీసీ ఏ వరకు మార్చాలని చెప్పి, అలాగే మనకు వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మత్స్యకారకు సంబంధించిన ఏమైనా వచ్చినాయనుకో అన్ని ఫండ్స్ ఎక్కడెక్కడ పోయినాయి అవన్నీ బయటకు తీయాలని చెప్పేసి, అలాగే మనకు ఒకటి కార్పొరేషన్ పెడతామని చెప్పారు, ఆ కార్పొరేషన్ ఏమైంది, ముద్రాలకు వచ్చిన మరి సబ్సిడీలు ఏమవుతున్నాయి అవన్నీ బయటకు తీయాలని చెప్పేసి, ముఖ్యంగా ఎవరైతే బండ ప్రకాష్ గారు వాకిటి శ్రీహరి గారు మన ముద్రాలకు న్యాయం చేస్తామని అధికారంలోకి వచ్చి మరి పదవులు కోరుతుర్రో మన ద్వారా వాళ్ళు ముఖ్యంగా దీనికి బాధ్యత వహించి వాళ్ళ పదవులకు రాజీనామా చేయాలని చెప్పేసి, అలాగే ముదిరాజ్ సంఘం నుంచి మన చెవళ్ళ నుంచి, అలాగే సోషలిస్ట్ పార్టీ ఇండియా స్టేట్ జనరల్ సెక్రటరీగా మన సోషలిస్ట్ పార్టీ నుంచి పూర్తిగా ముద్రాజులకు ఏం కావాలన్నా మేము డిమాండ్లు మరి మద్దతు ఇస్తామని చెప్పి సోషలిస్ట్ పార్టీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అలాగే ముద్దురాజులందరూ తెలంగాణ నుంచి ముద్దురాజులందరూ ఏకమయ్యి మరి గాంధీ భవన్ కాదు మరి టీఆర్ఎస్ కేసీఆర్ని కూడా, అలాగే బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మనం నిలదీయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి, ముద్దురాజుల ఐక్యంగా ఉండాలని చెప్పి, యూనిటీగా ఉండాలని చెప్పి కొంతమంది ముద్దురాజులు మరి నాయకులు ముద్దురాజుల నాయకులు మాత్రమే వాళ్ళకు లొంగిపోతున్నారు బడాబడ నాయకులకు. మరి బడాబడ 100 కోట్లు సంపాదించుకుంటూ టెస్ట్ల పేరు మీద మన ముద్దురాజుల ఆశని దోచుకుంటారని చెప్పేసి నేను తెలియజేస్తూ మరి ముద్దురాజులందరూ ఏకంగా కావాలి, ఏకతాటిపైకి వస్తేనే మనం ఏదైనా సాధించుకోవచ్చు. బీసీ డి నుంచి ఏ చేయకపోతే మన ముద్దురాజులందరూ మరి జెండాలు పట్టుకొని గాంధీ భవన్ అయినా సరే, అసెంబ్లీ అయినా సరే, సెక్రటరీ అయినా సరే మరి రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర పోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ మరి ముద్దురాజులకు మరొకసారి మరి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.